స్టార్ హీరోయిన్ సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో సమంత రాజ్ నిడుమోరు పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. పెళ్లిలో సమంత ఎర్రచీర కట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా సమంత రాజ్ నిడుమోరు డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సమంత పలుమార్లు రాజ్తో క్లోజ్గా ఉన్న ఫోటోలను పంచుకున్నారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అటు ఈరోజు రాజ్ నిడుమోరు భార్య తెగించిన వారు ఇలాంటి పనులే చేస్తారు అంటూ పరోక్షంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ పెళ్లి వార్త నిజమేమోనన్న అనుమానాలకు తావిస్తున్నాయి. ఇక రాజ్ డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సిటాడెల్ హనీ బన్నీలో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఆయా ప్రాజెక్టుల కోసం వర్క్ చేస్తున్న సమయంలోనే రాజుకు ఆమెకు మధ్య స్నేహం ఏర్పడింది. సమంత నిర్మించిన శుభం చిత్రానికి రాజు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వర్క్ చేశారు. ఆ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్లో వీరి ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా వీరు వివాహం చేసుకున్నట్లు వార్తలు రావడంతో నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటీవల కూడా సమంత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి పోస్ట్ పెట్టారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో గత ఏడాదిన్నరగా నా కెరీర్లో సాహసోపేతమైన అడుగులు వేశా, రిస్క్ తీసుకున్నా, ముందుకు ఎలా వెళ్లాలో నేర్చుకున్నా, చిన్న విజయాలను ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నా, ప్రతిభావంతులైన కష్టపడి పనిచేసే వారితో కలిసి వర్క్ చేస్తున్నందుకు కృతజ్ఞురాలిని. ఇది కేవలం ఆరంభమే అని పేర్కొన్నారు. ఈ పోస్ట్తో పాటు ఆమె రాజ్ నిడుమోరుతో ఉన్న ఫోటో పంచుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.